మీకు బాగా ఇండస్ట్రీలో బాగా క్లోజ్ అనుకున్నది, ఒక పార్టీ, ఒక 10 రోజులు పార్టీ చేసుకోవాలనుకున్నాయి, అట్లాంటి వ్యక్తులు ఎవరున్నారు మీకు ఇండస్ట్రీ? పార్టీ నేను పెద్ద పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ పర్సన్ కాదు. పార్టీ అంటే ఏదో 10 days 10 days సుబ్బరాజు గారితో వెళ్తాను నేను. రవితేజ్ గారు అయితే నేను ఎన్ని రోజులైనా ఉండగలను. అవునా? ఎన్ని రోజులైనా ఉంటాను నేను. ఓకే. ఆయన నన్ను భరించేంతసేపు ఉంటా. చెప్తారా భరించలేకపోతే? కోన వెంకట గారు ఉన్నాడు. కోన వెంకట గారు నేను చాలా దేశాలు తిరిగాము. గోపీమోహన్ గారు ఉన్నాడు. నేను ఆయన రైటర్ గోపీమోహన్ గారు తెలుసు. రైటర్ గోపీమోహన్ గారు, కోన వెంకట గారు, అలాగే హరీష్, సుబ్బరాజు. బాగా సుబ్బరాజు నేను కలిసి చాలా కంట్రీస్ వెళ్ళాము. వెళ్ళారు పెళ్ళికి మొన్న? లేదండి, పెళ్ళి అతను చాలా గుప్తంగా చేసుకున్నాడు తెలుసు. యూఎస్లో చేసుకున్నాడు. వస్తాడు 4 రోజులు. రవితేజ గారు అందరం కలిసి ఉంటాం. ఓకే. ఇది మేమందరం గ్రూప్ ఇట్లా రైటర్గా ఉన్నారు, పని చేస్తున్నారు, సంపాదించుకున్నారు. ప్రొడ్యూసర్గా మళ్ళీ చేయాలని చెప్పేసి అదే ఫస్ట్ నేను సెకండ్ హ్యాండ్ తీశాను. అవును, సెకండ్ హ్యాండ్. అవును, అది బాగా నాకు ఫైనాన్షియల్గా ప్లస్ అయింది. అది ప్లస్ అయినా చాలా మంచి ప్లస్ అది. ఓకే. ఆ తర్వాత సర్వశక్తిమైన తీసాం. అవును, అది నాకు మంచి ఫైనాన్షియల్ లాభాలు తెచ్చిపెట్టింది. ఓకే. అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. నార్త్లో అయితే టీవీలకు హారతలు ఇస్తున్నారు. హిందీలో తీసాం. అది హిందీలో తీసి Zee5లో చేసాం. అవును. 18 శక్తిపీఠాలు, మహాశక్తిపీఠాలు, కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఒక ఆవిడ దూరంలో షూటింగ్. అది అంటే అక్కడ గన్స్ పేలుతుంటే మాకు వినిపిస్తూ ఉంటుంది. తీత్వాలని పర్మిషన్ ఎట్లా ఇచ్చారండి మీకు? ఆర్మీ పర్మిషన్ తీసుకున్నాం. సాధనా పాస్ అని అక్కడి నుంచి వెళ్ళాలి. 18 చెక్ పోస్టులు, 18 చెక్ పోస్ట్స్ ఉంటాయి, మిలిటరీ చెక్ పోస్ట్స్. ఓన్లీ 12 మంది వెళ్ళాం. ఓకే. అక్కడ ప్రదీప్ మద్దాలి డైరెక్టరు, అతను చాలా బాగా చేశాడు. రాము గారి దగ్గర, జగన్ గారి దగ్గర మంచి ట్రైన్డ్ అతను. అతను చేశాడు డైరెక్షన్. నేను కథా మాటలు, స్క్రీన్ ప్లే. ప్రొడ్యూసర్స్ మాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అంకిత్ అని, అతను నేను కలిసి చేసాం. విజయ్ చాడ, అంకిత్ నగోరి మేమందరం కలిసి చేసాం. అది అక్కడికి వెళ్ళాం, శ్రీలంక వెళ్ళాం. శ్రీలంకలో శాంకరీదేవి టెంపుల్, అదొక పెద్ద విన్యాసం. ఆ తర్వాత ఫుల్ పీక్ సెకండ్ వేవ్లో ఎండలో 44-45 డిగ్రీల్లో కాశీలో, గయా, అసలు ప్రయాగ, అక్కడ షూటింగ్లు అంటే అసలు ఇంపాసిబుల్ అండి. ఆ ఎండకి వెంటనే జ్వాలాముఖి అని ఉంటుంది, కాంగ్రా అని, హిమాచల్ ప్రదేశ్, అక్కడ చలి. ఆ తర్వాత ఉజ్జయినిలో చేసాం. అన్నీ ఉజ్జయిని, మాహూరు, కొల్హాపూరు, చాముండి, కర్ణాటక, కంచి, శ్రీశైలం, జోగులాంబ, పిఠాపురం, ద్రాక్షారామం, ఒరిస్సా, బెంగాల్ వెళ్తే అక్కడ గుడి లేదు, అక్కడ మినార్ ఉంది. గుడి కొట్టేసి మినార్ కట్టేశారు అక్కడ. అక్కడ మినార్ దగ్గర షూటింగ్ చేసాం. అసలు అది అస్సాం శక్తిపీఠం కదా అది. శక్తిపీఠం కొట్టేసి అక్కడ శృంఖలాదేవి గుడి. అవును, అక్కడ మినార్ ఉంది. కాకపోతే శృంఖలాదేవి గుడి తర్వాత 200 కిలోమీటర్ల చోట ఇంకో చోట పెట్టుకుని పాపం మన వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ తీయటమే న్యాయం, ఎందుకంటే అక్కడే జరిగింది. ఓకే. సరే, అక్కడ చేసాం సీన్ అది. ఓకే. అట్లాగే కామాఖ్యాదేవి, అక్కడ దశ మహావిద్యలు అని ఉంటాయి. అవును, ఇదిగా ఉంటుంది అక్కడ. అవును, కామాఖ్య అస్సాంలో, అక్కడ షూట్ చేసాం. కాస్త గగుర్లు పడితే కొద్దిగా షేకింగ్గా ఉంటుంది. నేను నమ్ముతారా అట్లా? అంటే మామూలుగా డివోషనల్గా బాగా స్పిరిచువల్గా బాగా డివోషనల్ ఉంటుంది. ఓకే. సో అది చేసటం వల్ల నాకు బాగా ప్లస్ అయింది. మంచి పేరు వచ్చింది బాంబేలో. ఓకే. హిందీలో కూడా ఇప్పుడు సినిమా చేస్తున్నాను నేను. తర్వాత హిందీ మన కార్పొరేట్స్తో, బాంబే కార్పొరేట్స్తో కలిసి ఇక్కడ మళ్ళీ ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు చేస్తున్నాం. మీ ప్రొడక్షన్లోనా? ప్రొడక్షన్లో. సినిమాలు థియేటర్ కలిసి. సో ఇవన్నీ ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి. అంటే స్క్రిప్ట్ వర్క్ కొన్ని, కాస్టింగ్ కొన్ని, ప్రీ ప్రొడక్షన్ కొన్ని, ఇంకా వాటిని బయటకు తీసుకొచ్చే షేప్కి రావాలి. ప్రయాణం విజయవాడ నుంచి బయలుదేరిన ప్రయాణం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతుంది అట్లా. ఓకే. నేను పెద్ద సీరియస్గా ఏం తీసుకున్నాను. లైఫ్ వెళ్తుంటే మీరు నాకు తెలిసి కాస్త ఎంజాయ్ మూడ్లో ఎక్కువ ఉంటారనుకుంటున్నాను. నాకు తెలిసి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తారనుకుంటాను నేను ఆ క్షణానికి అంతే. నాకేంటంటే రాత్రిపూట నాకు తెలిసి ఎక్కువ మంది రైటర్స్లో, ఇప్పుడున్న టాలీవుడ్ రైటర్స్లో, హీరోలైనా, హీరోయిన్లైనా, టెక్నీషియన్స్ అయినా అందరితో పిఆర్ మెయింటైన్ చేసే వ్యక్తి మీరే అనిపిస్తుంది నాకు. సార్, నేను ఎవరిని ఏం అడగను. ఇప్పుడు స్నేహం ఎప్పుడు వస్తుంది? ఒకరి నుంచి ఒకరు ఆశించకపోతే వస్తుంది. స్నేహం ఎప్పుడు నిలుస్తుందో లేదో పరీక్ష ఎప్పుడు వస్తుందంటే, ఒకడి నుంచి ఇంకోటి ఆశిస్తే అప్పుడు వీడి స్నేహం నిలుస్తుందో లేదో పరీక్ష. అది ఓకే. అడగకపోతే పరీక్ష లేదు కదా. అవును.
ఇప్పుడు మీరంతా నేను బాగా ఫ్రెండ్లీగా ఉన్నానండి, 4 రోజులు అయిపోయింది, ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేసి ఒక 10,000 ఉంటే సర్దుగురు అన్నాను అనుకోండి, అప్పుడు మన స్నేహం ఉందో లేదో తెలుస్తుంది. మీరు నన్ను బలానా చోట ప్రే చేయండి బ్రదర్ అంటే అప్పుడు తెలుస్తుంది. నేను అంత తొందరగా ఆశించను ఎవరి దగ్గర. ఓకే. ఎందుకంటే ఆశించకూడదు, ఆశించక్కర్లేదు. ఓకే. ఎవరి దగ్గర ఏం ఆశించక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా ఇండివిజువల్ వార్. మనమేమో ఒక మందలాగా వెళ్ళి ఇంకో దేశం మీద పడలా. సినిమా ఇండస్ట్రీ అంటే ఎవడి యుద్ధం వాడు చేసుకుంటున్నాం. అవును, అంతే కదా. అవును. మన యుద్ధం ఇంకోటికి బర్డెన్ కాకూడదు, ఇంకోటి యుద్ధం మనకి బర్డెన్ కాకూడదు.